కాదు, ఒక మనిషికి చేతబడి చేసిరని ఎట్లా తెలుస్తుంది మీకు? స్వామి నేను ఏం చెప్తున్నా, ఒక మనిషికి చేతవాడు అయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ విషయం ఇవి. ఇంట్లో ఉండడు, స్థిరత్వం అనేది ఉండదు. ఓకే, చెట్ల సంసారం అవుతారు. చెట్ల సంసారం అయితే చెట్లకి ఓడు కాదు. చెట్ల సంసారం అనేది మనిషికి పుట్ట ఒకటి, గుట్ట ఒకటి, ఇల్లు ఒకటి అయిపోతుంది. ఈ ఇంట్లో ఉండబుద్ది కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనుషులను చూస్తే చేస్తారు. మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, తమ్ముడు కానీ, అమ్మ కానీ, అయ్య కానీ, అక్క కానీ, చెల్ల కానీ ఎవరున్నా సరే వాళ్ళని చూస్తే దయసారు. ఇంట్లో ఉండబుద్ది కాదు. దేవుల గుళ్ళి కంటే అసలు గుడిలు అనే పేరు రానియరు, ఇంట్లో పూజలు పునస్కారాలే ఉండనియరు. ఆ మనిషి ఏమైతారంటే లాస్ అయిపోతుంటారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మైనస్ 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 మైనస్. ఏ పని చేసినా మైనస్. సక్సెస్ అనేది ఉండదు, చేతుల పైసలు ఆమ్దాన్ అనేది నిలవదు. అది చనిపోయే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనిషి ఇక మొత్తం మనుషుల మీదంగా ఈ నా కొడుకు, నా బిడ్డే, వీధి అనేది ఉండదు. ఇక మతి స్థిమితం అనేది ఉండదు, వెళ్ళిపోతారు.